నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బాధితులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అనే నినాదంతో కోట మండలం విద్యానగర్లో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన పలువురు ప్రజా సంఘాల నాయకులు. గూడూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ప్రజలతో కలిసి భోజనాలు చేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే అభివృద్ధి ముఖ్యంగా పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సూళ్లూరుపేట నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి CMRF ఫండ్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. నెల రోజుల ముందు 40 మందికి CMRF చెక్కులను అందజేయడం జరిగిందని, నెల రోజులు కాకముందే మరో 63 మందికి ఈ చెక్కులు అందజేయడం రాష్ట్రంలోని ప్రజల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందో తెలుస్తుందని తెలియజేశారు. మరి ఎప్పుడు జనంతో కూడా మమేకమైన దాఖలాలు లేవు. ఎక్కడ వాళ్ళ కాలేజీలోనో హాస్టల్లోనో ఏదన్నా వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమన్నా మాట్లాడుకుంటుండే కానీ ఇక్కడ ఎవరు నాయుడుపేటలో కానీ కనీసం వ్యవహారంలో కానీ ఫ్రెండ్స్ అని కానీ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి ఆమె టికెట్ ఇచ్చారు. నెగ్గుతుంది కానీ గెలుపుడు మాత్రం ఖాయం కానీ ఎట్లా చేస్తుందో అని చెప్పని ఒక మీమాంస అనమాట. 6 నెలల్లోనే ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, ఏ విధంగా కార్యకర్తలకు అండగా ఉండాలా, ఏ విధంగా నాయకుల మాటలు వినాలని చెప్పని ఒక నేర్పరితనంతో అన్నీ కూడా సక్రమంగా నేర్చుకొని పోతా ఉంది. నిజంగా ఒక తండ్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది ఆమె చేసే కార్యక్రమాలు. మన నాయకులు అందరూ కూడా మరి నేనైనా అప్పుడప్పుడు ఏదైనా కోపడతారేమో కానీ ఆమెకు కోపం అనేది లేదు. అందరితో నవ్వుతూ మాట్లాడి మంచిగా ఉంటుందని చెప్పని ఒక మంచి పేరు తెచ్చుకున్నదంటే అది చాలు నాకు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ప్రవీణ్ గారు తెలియజేసినట్లు ఒక నెల కూడా కాలేదు, మరి ఒక 63 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు తీసుకొచ్చి రావడం అంటే చిన్న విషయం కాదు. గత ప్రభుత్వం ఏ ఒక్కరికి CMRF ఇచ్చిన దాఖలా లేదు. లేదా వైసీపీలో మంచి నాయకుడికో మంచి కార్యకర్తకో ఎవరికో ఒకరికిద్దరికి మాత్రం CMRF ఇచ్చేవాళ్ళే కానీ ఇది పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారి సూచనల మేరకు మనకు పార్టీలతో సంబంధం లేదు. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, లేదా CMRF సహాయ నిధి కానీ మీరు పార్టీలకు అత్యంతంగా పేదవాళ్ళకి సహాయం చేయండి అని చెప్పని వారి ఆదేశాలను ఇచ్చా తప్పకుండా పాటించే మన ఎమ్మెల్యే గారికి నిజంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఆయన చెప్పిన పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి 4000 చేసి ఇప్పుడు ఓన్లీ మన నియోజకవర్గం మాత్రమే 17 కోట్ల వరకు మనము పెన్షన్లు నియోజకవర్గం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభావ కింద రైతన్నలకి అండగా నిలబడతానని ఆ రోజు మాటిచ్చిన ప్రకారం ఈరోజు మనకు 18 కోట్లు అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు అకౌంట్లో 2 విడతలుగా 7,000 లెక్కన వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అలాగే 3వ విడత కూడా సంక్రాంతి అప్పుడు జనవరిలో ఖచ్చితంగా 3వ విడత కూడా వేస్తూ వస్తారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏ మాట అయినా చెప్తే ఆ మాట మీద నిలబడేలాగా ఈరోజు పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ అటు మహిళలకి ఫ్రీ బస్ కావచ్చు, అలాగే పెన్షన్లు కావచ్చు, తల్లి
తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 ఇవ్వడం కావచ్చు, అన్నదాత సుఖీభవ రైతులకు అండగా నిలబడడం కావచ్చు, అలాగే ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నారు, అవి కూడా ఈరోజు ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. ఇలా చెప్పినవే కాకుండా చెప్పని కూడా చాలా చేస్తున్నారు. అటు మనకు నియోజకవర్గాల్లో ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో యువత అందరికీ ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, అలాగే పేదవారు అలాగే నిలబడిపోకూడదు, వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరాలని ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా హౌసెస్ అన్నీ కూడా శాంక్షన్ చేసి మన నియోజకవర్గంలోనే అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాల్లో హౌసెస్ మొన్న నేను దొరవాల సత్రంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే ఒక్కరు కూడా ఇల్లు కావాలని రాలేదు. అలా మన నియోజకవర్గం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు ఏ పేదవాడి ఇల్లు అడిగినా కూడా ఈరోజు శాంక్షన్ చేసేలాగా అందరం కూడా పనిచేస్తున్నాం. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా పేదవాడికి అండగా నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు సీఎంఆర్ఎఫ్ కూడా పేదవాడు మా ఇంటికి వచ్చి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు వచ్చి ఈరోజు బిల్స్ అందిస్తే వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ పెట్టి పార్టీలకు అతీతంగా మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ ఈరోజు చెక్కులు అందజేస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మాజీ ఎమ్మెల్యే కీలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి వైకాపా ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేసి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో లేకుండా చేసే పరిస్థితికి తీసుకొస్తుందని చెప్పారు. అలాగే పేద ప్రజలు పిల్లలు మెడికల్ కాలేజీలో చదివే విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కాలేజీలను తీసుకొచ్చారని, అయితే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి ఈ విద్యను దూరం చేసే విధంగా ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని వారు తెలియజేశారు. వివిధ స్థాయిలో ఉంటే మరి వాటిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి కొడుకు కావచ్చు, మరి కూటమిలో ఉంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరూ కూడా కూడబలుకొని పేదవాడికి డాక్టర్ విద్య అవసరం లేదు, పేదవాడి ఆరోగ్య విషయంలో మేము పట్టించుకునే లేదు అని ఈ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ వాళ్ళని వ్యాపారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్తే జగన్మోహన్ గారు ఈ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ప్రజలకి ఉపయోగపడాలి, ప్రజలు ఉచితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెడితే మరి 1 కోటి సంతకాల సేకరణ చేసి వాటిని ఈ రాజ్యాంగ అధినేతమైనటువంటి గవర్నర్ గారికి సమర్పించి గవర్నర్ గారి ద్వారా ఈ ప్రైవేటీకరణ ఆపించాలని జగన్మోహన్ గారు పిలుపునిస్తే ఈ రోజు 1 కోటి సంతకాలు కాదు, అంతకు మించి అంటే సుమారు 1,50,00,000 వరకు మరి ఈ సంతకాలు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలు చూడలేదు, ఎవరు కూడా అందరు విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ సంతకాల సేకరణ చేసే టైంలో గ్రామ స్థాయిలోకి వెళ్లి గ్రామ ప్రజలకి రక్షబండ కార్యక్రమాల ద్వారా తెలియజేసి ఈ విధంగా ప్రజల సొమ్ముతో కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు, పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకి వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మరి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చే సంతకాలు పెట్టారు. మరి ఆ సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కరికి పేరున
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రజలకి చెందాల్సిన ఆస్తి. ఇది ₹1, ₹2 కాదు, 1,00,000 కోట్ల విలువైనటువంటి 17 మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటున్నారు. దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనంతో కట్టిన మెడికల్ కాలేజీలు ప్రజలకి ఉపయోగపడాలని డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయం కావచ్చు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జై జగన్. తిరుపతి జిల్లా వాకాడ మండల కేంద్రంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ద్వారా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తిరుపతి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాల ఉద్యోగస్తుల్లో 11 మంది కొత్త ఆఫీస్ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో అధ్యక్షుడిగా టి కృష్ణయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్గా అఖిల్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్లుగా ఎంఎస్ ప్రసాద్, కృష్ణారావు, రవికుమార్, జాయింట్ సెక్రటరీగా సురేష్, ఉమెన్ జాయింట్ సెక్రటరీగా సంపూర్ణమ్మ, సెక్రటరీగా సరోజనమ్మ, ట్రెజరర్గా స్టాఫ్ నర్స్ చిట్టమ్మ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు శాలువాలు, పూలమాలతో సత్కరించి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలక్షన్ ఆఫీసర్ గారు, తిరుపతి నుంచి అధ్యక్షులైనటువంటి సురేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వాకాడు, కోట, చిట్టమూరు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందులో 11 మంది ఆఫీసు బేరర్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో నేను టి కృష్ణయ్య నేను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరి మన ఆర్ఐ గారు అయినటువంటి అఖిల్ యాదవ్ గారు అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ ప్రసాద్ గారు అగ్రికల్చర్ ఆఫీసరు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన కృష్ణారావు సారు వెటర్నరీ సర్జన్ బాలెడ్డిపాళెం సార్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇంకా సురేష్ సెక్రటరీ గారిని మన జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఎస్టీ అయినటువంటి రవికుమార్ సార్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా సంపూర్ణమ్మ గారిని జాయింట్ సెక్రటరీగా, మరి సరోజనమ్మని ఉమెన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరర్గా జె చిట్టమ్మ ఈశ్వరవాక పిఎస్సి నుంచి స్టాఫ్ నర్స్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ 3 మండల ఉద్యోగస్తులకి మన వాకాడు తాలూకా ఎన్జిఓస్ గెజిటెడ్ ఆఫీసర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వచ్చిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభకు హాజరైన అధ్యక్షులకు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, తోటి ఉద్యోగ సంఘ లీడర్లకు, మరియు 3 మండలాలకు సంబంధించిన వాకాడు యూనిట్ తాలూకా ఉద్యోగస్తులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. నేను నా విధుల పట్ల ఎట్లా హాజరుగా ఉన్నానో అలాగే అసోసియేషన్ కూడా నిబద్ధుడై ఉంటానని, నా అవసరం ఎలా ఉంటే అలా సపోర్ట్ చేసుకుంటూ అందరినీ తోటి ఉద్యోగులు కలుపుకుంటూ పోతూ నా వంతు సహాయం చేస్తుంటానని, మరియు పైనుంచి ఆదేశాలు ఏమైనా ఎన్జిఓస్ అసోసియేషన్ చూస్తే దానికి పాల్గొని నిర్బంధంలో పనిచేస్తామని. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి లేదా గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ గాంధీ బొమ్మ వద్ద చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారు. గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లకు వెళ్లాలన్నా చాలా వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారని ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లాతో గూడూరుకు ఎంతో అనుబంధం ఉందని, ఆ అనుబంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడదీసే ప్రయత్నం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ సారంగం రమేష్ బాబు, ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ కార్యదర్శి విజయలక్ష్మి, పెన్షనర్ల సంఘం నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బయ్య, గూడూరు డివిజన్ బీసీ సంఘం అధ్యక్షులు వెంపులూరు బాబురావు, టీడీపీ నాయకులు ధనయ్య, ప్రజలు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపడం చాలా అన్యాయం అని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు నారా లోకేష్ గారు గూడూరుకు వచ్చి, కోటకు వచ్చి వాళ్ళు మీకు ఇబ్బంది లేకుండా మేము మీ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని చెప్పి వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. ఈరోజు అందరూ
గూడూరు జిల్లా అనుకొని లేదు నెల్లూరులో కలుపుతామని ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఒక వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపాము అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఆగ్రహంలో వ్యక్తం పరుస్తూ మాకు గూడూరు జిల్లా అయినా కావాలి, లేదంటే నెల్లూరు జిల్లాలో అయినా కలపాలి, లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా దిగేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి అందరూ దయచేసి ఇది మనం ఒక్కరితో పోయే కార్యక్రమం కాదు, మన బిడ్డల భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లా అయితే మనం పోలేం. సాక్షాత్తు నేనే దానికి ఒక ఉదాహరణ. నాకు ఎంఆర్ఓ ఆఫీసులో నా పేరు మీద ఉన్నటువంటి భూమి వేరే వాళ్ళ పేరు మీద పడితే ఆ భూమి మార్చుకునేదానికి వాటి చుట్టూ తిరిగి నా వల్ల కాక తిరుపతికి పోయి కలెక్టర్కి అర్జీ ఇద్దామని పోతే ఆ రోజు లేడు కలెక్టర్ గారు. తిరుక్కొని వచ్చాను. ఎంత ఖర్చు, ఎంత శ్రమతో కూడిన కార్యక్రమం చూడండి. ఒక రోజు 2 రోజుల్లో ఇది జరిగే పని కాదు. తిరుపతి పోయే పనులు కావాలంటే కాబట్టి దయచేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం అందరం కష్టపడి గూడూరు జిల్లా అయినా చేయాలా, లేని పక్షంలో నెల్లూరులో అయినా కలపాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చందోడు గ్రామంలో గాంధీ బొమ్మ వద్ద ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూరును ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, లేదా మన నెల్లూరు జిల్లాలో కలపాలని ఆశిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో కార్యక్రమంలో భాగంగా చందోడు గ్రామంలో కూడా మా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీనికి ఆహ్వానించిన వెంటనే మన పెద్దలు, మిత్రులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మనం రాష్ట్ర ప్రభుత్వం కందుకూరుని జిల్లా చేసింది. మన గూడూరుపై ఎందుకు అంత వివక్ష, ఈ ప్రజలంటే ఏం చేశారు అనే విషయాన్ని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి నెల్లూరులో గూడూరు నియోజకవర్గాన్ని కలపాలి, లేదా గూడూరు జిల్లాని ప్రత్యేకంగా చేయాలి అనే విధానంతో మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. దీనికి అందరూ మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. గూడూరుని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు. తిరుపతి జిల్లాలో నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలి, లేదు గూడూరు జిల్లా చేయాలని ఎంవి రావు ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న దీనికి ధర్నాకి నేను బీజేపీ వైపు నుంచి నా మద్దతును తెలియజేస్తా ఉన్నాను. గూడూరు తిరుపతి పోవాలంటే గ్రీవెన్స్లో వాడు పోవాలంటే చాలా అవస్థలో పడుతున్నాము. అదే నెల్లూరు అయితే మనకు అనుకూలంగా ఉంటుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకొని నెల్లూరులో కలపాలి గూడూరుని, లేదంటే గూడూరు జిల్లా చేయాలని కోరుతాం. సారంగం రమేష్ బాబు బీజేపీ సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కనుపూరు ముత్యాలమ్మ బోర్డు మెంబర్గా ఉన్నాను ప్రస్తుతం. నేను దీనికి మా ఎంవి రావు ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ధర్నాకి బీజేపీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ క్యాంటీన్లో ప్రజలతో కలిసి క్యూ పద్ధతిలో భోజనం తీసుకొని వారితో కలిసి భోజనం చేశారు. 5 రూపాయలకి మంచి భోజనం అందిస్తున్న చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు పేదలకు టిఫిన్, భోజనం అందించడమే కాకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటాయి. వీటిలో అన్నం, కూర, పప్పు, పెరుగు వంటివి ఉంటాయని తెలిపారు. నిరుపేదల ఆకలి తెలిసిన ఎక్కడైనా నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ఉన్నారు. గూడూరు కాన్స్టిట్యున్సీకి 10,27,00,000 ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 9 రోడ్లకు ఆయన ఈ డబ్బులు మంజూరు చేశారు మా గూడూరు కాన్స్టిట్యున్సీకి. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు నిత్యం ఈ యొక్క అన్నా క్యాంటీన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నందుకు మా కమిషనర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో మా కింద చెప్పినట్టు ఎక్కడో మారుమూల అన్నా క్యాంటీన్ పెట్టకుండా బజార్లో ఒడ్లో ఈ యొక్క క్యాంటీన్ మేము ఏర్పాటు చేసాం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ అప్పుడు గవర్నమెంట్ ఈ అన్నా క్యాంటీన్ తీసేసి పేదలకు అన్నం పెట్టి ఇష్టం లేకుండా ఇక్కడేదో సచివాలయం పెట్టింది. సచివాలయం తర్వాత మళ్ళీ మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా పెద్దలు, మా కిరణ్ అన్న, భాస్కర్ అన్న, మా పురుషేన్ అన్న, మా చెంచురామయ్య, మా రహీం, మా ఇజ్రాయేల్, వీళ్ళందరి సహాయ సహకారాలు, వీళ్ళందరి సూచనలతో ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పిన తర్వాత ఇక్కడే
ఈ యొక్క అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేశామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళందరూ కూడా అన్నం తిన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ గవర్నమెంట్ని ఈరోజు ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా అది మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి పత్రికా మిత్రులు కూడా దీనివల్ల ఏదైనా చిన్న చిన్న ఇష్యూ ఇస్తే కూడా మా దృష్టికి తీసుకోండి, మేము జాగ్రత్త పడతామని చెప్పి కూడా ఒకసారి పత్రికా మిత్రులు ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా అందుతుంది, ఏ విధంగా రుచికరంగా ఉంది అనే దానిపైన మా నాయకులు, మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ఎండిఓ గారు అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చూసాం. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది భోజనం. అట్లాగే ఎవరైనా కానీ అయ్యా ఆ చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి కాళ్ళకి నమస్కారం చేస్తున్నామయ్యా, మాలాంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి ఈరోజు అన్నం దొరుకుతుందయ్యా, అన్నీ అంటే 5 రూపాయలకి కూరలు వేస్తున్నారు, అట్లాగే పెరుగు వేస్తున్నారు, సాంబార్ వేస్తున్నాడు, అట్లాగే పచ్చడి ఒకటి వేస్తున్నారు, తాలింపు ఒకటి వేస్తున్నారు. నిజంగా 5 రూపాయలకి ఇటువంటి భోజనాన్ని పెట్టేది ఎక్కడ కూడా లేదు. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి ఈ యొక్క క్రెడిట్ కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఉదయం టిఫిన్ మొదలుకొని సాయంత్రం భోజనం వరకు కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 2024లో 203 అన్నా క్యాంటీన్ని మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం భోజనం ఇంత క్వాలిటీగా ఉందంటే నిజంగా ఇస్కాన్ సంస్థ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇంత బ్రహ్మాండం నేను చూడాలి, అంత బాగుంది. ఎంత బాగుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం ఇది. అలాగే ఉదయం టిఫిన్ 7:30 నుంచి 10 గంటల వరకు కూడా ఇక్కడికి ఇస్తారు. అట్లాగే మధ్యాహ్నం భోజనం 12:30 నుంచి 3 గంటల వరకు కూడా ఇస్తారు. రాత్రి 7:30 నుంచి 9 గంటలకు కూడా భోజనం ఇక్కడ అందుబాటులో ఉందని చెప్పి కూడా ఒకసారి బయటకు తెలియజేస్తున్నాం. అలాగే టిఫిన్లో ఇడ్లీ, పూరి, అలాగే పొంగల్ ఈ 3 కూడా 5 రూపాయలకే పెట్టేటువంటి కార్యక్రమం. అలాగే మధ్యాహ్నం అన్నము, సాంబారు, పచ్చడి, పెరుగు ఇవి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిజంగా ఈ పేద ప్రజల యొక్క దీవెనలన్నీ కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్కి ఉండాలని చెప్పి కూడా నా కోరిక, ప్లస్ ఇక్కడ అన్నం తింటున్నటువంటి ప్రజల కోరిక అని చెప్పి నేను తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా స్పందన విపరీతంగా ఉంది. తీరా చూసినా కూడా బ్రహ్మాండంగా వడ్డిస్తున్నారు భోజనాలు కూడా ఎక్కడ కూడా. అలాగే ప్లేట్లు చూసాం, క్లీన్ చేస్తున్నారు లేదని కూడా ప్లేట్లు కూడా బ్రహ్మాండంగా క్లీన్. అంటే ఇది ముందు చెప్పి సునీల్ కుమార్ ఇక్కడ రాలా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం. ఎందుకంటే మాకు ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారి టైం టేబుల్లో ఇది ఒకటి. నెలకు ఒకసారి ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ని మేము పోయి అక్కడ పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అట్లాగే నెలలో ఒకసారి హాస్పిటల్ కూడా పోయి పరిశీలించాలా, అట్లాగే ఒక స్కూల్ కూడా పరిశీలించాలా, అట్లాగే సీఎం చెక్కులు కూడా ఒకరోజు ఇవ్వాలా. ఇట్లా మాకు ఎమ్మెల్యేలకి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసి దీని ప్రకారం ఎమ్మెల్యేలు ఉండాలా, తిరగాలనేటువంటి ఒక దిశ నిర్దేశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన దయ వల్ల మేము ప్రజల్లో ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడో కనుమరుగు అయ్యేవాళ్ళం. ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా కనుమరుగు కానియకుండా ప్రజలు ఓట్లేశారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండండి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు తీశారు. అలాగే మా యువ నాయకుడు రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెట్టమని చెప్పారు పేదలతో. అది కూడా చేస్తున్నాం. రేపు 12వ తేదీ ఇక్కడ చిలుకూరులో మండల ఆఫీసులో గ్రీవెన్స్ జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అందరూ కూడా చిలుకూరు మండలంలో ఉన్నటువంటి అందరూ పేద ప్రజలందరూ కూడా గ్రీవెన్స్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జేఏసీ తలపెట్టిన ర్యాలీ నిరాహార దీక్షకు కోట పట్టణానికి చెందిన బహుజన ఐక్యవేదిక నాయకులు సంఘీభావాన్ని తెలియజేశారు. గూడూరు జిల్లాగా ప్రకటించాలి, లేని పక్షంలో నెల్లూరులో కలపాలన్న నినాదం ఏర్పడిన జేఏసీకి మద్దతుగా బహుజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కోట కేంద్రం వారు మద్దతు తెలపడంతో పాటు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ దశరథ రామిరెడ్డి, జమాల్, బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్, ప్రధాన కార్యదర్శి పాలమల్లి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పనబాక హేమంత్, గౌరవ సలహాదారులు జడ్డ వెంకటయ్య, పర్వతాల వెంకటరమణయ్య, మీదూరు శ్రీను, రాజగోపాల్, సంయుక్త కార్యదర్శి ఏలూరు దేశయ్య, కుదురుకోటి భూపతి సాయి, కోట్లపూడి జయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు జిల్లా సాధన కోసం లేదా గూడూరు నెల్లూరులో కలపడానికి ఏర్పడినటువంటి జేఏసీ నాయకులందరికీ మా యొక్క వందనాలు. ఈ కార్యక్రమానికి ఈరోజు బహుజన ఐక్యవేదికకి ఈ నిరసన రిలే నిరాహార దీక్షకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.
మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. గతంలో మీరు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు మీరు హామీ ఇచ్చారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు మీరు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో కలుపుతామని. మీరు ఆ హామీకి కట్టుబడి ఉన్నారని మేము అనుకుంటున్నాం. గూడూరు పరిస్థితి ఈరోజు ఎలా అయిందంటే, పూర్వ రోజుల్లో రాజులు బానిసల్ని ఒక గ్రౌండ్లో వేసి అక్కడ సింహాలను వదిలి అక్కడ వాళ్ళు ఆ సింహాలు వీళ్ళని తింటా ఉంటే సంతోషపడతా చూసేవాళ్ళు. ఈరోజు గూడూరు పరిస్థితి అలా ఉంది. కొంతమంది నాయకులు నెల్లూరుకు పోవాలంటారు, కొంతమంది నాయకులు తిరుపతి అంటారు. ఎటు కాకుండా గూడూరు పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. అంటే ఒక బంతిలాగా గూడూరుని ఆడుకుంటా ఉన్నారు. మాకు మనోభావాలు ఉంటాయి కదా గూడూరు ప్రాంత ప్రజలకి, ఆ మనోభావాలను మీరు ఆలోచించాలి. మా యాస భాష నెల్లూరుతో లింకప్ అయి ఉంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ ఆర్థిక వ్యాపార ప్రయోజనాల కోసం నెల్లూరుని గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలపడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఈ గూడూరుని నెల్లూరుకి దగ్గరే, చాలా నియరెస్ట్ ప్లేసు. ఈరోజు ప్రభుత్వ సంస్థలు అయితేనేమి ప్రైవేటు సంస్థలు ప్రతి ఒక్కరూ తిరుపతికి వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ తెలుసు. అందుకని ప్రభుత్వం ఒక్కసారి మిగతా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ ప్రత్యేక జైలు తెలుపుకుంటున్నాం. మిత్రులారా, మనకు ఇంత పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అయితే మొదటిసారి చేసినప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడలేదు. అది ఎందుకో ఏందో తెలియదు. సరే, జరిగిపోయింది. ఒక ఆశ సిగిరించింది. మన ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర, లోకేష్ బాబు దగ్గర చెప్పినప్పుడు ఒక ఆశ సిగిరించింది. అదొక సంవత్సరం అయింది, అదొక 5 సంవత్సరాలు అయింది, ఇదొక సంవత్సరం అయిపోయింది. అయినా మనం పడ్డ బాధలు ఇలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాని 3 ముక్కలు వేశారు. దీనికి మాట్లాడేవాళ్ళు లేరు, అసలు లేరుగా అడుగుతున్నాను. అసలు ముఖ్యంగా మాట్లాడాలంటే దమ్మున్న నాయకుడు మనకు ఇప్పుడు లేకుండా పోయారు. ఒకప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు పుట్టిన ఈ గూడూరు నియోజకవర్గాన్ని పట్టించుకునేవాడే లేరు. ఇంకెవరు అంత స్థాయిలోకి వెళ్ళలేదు. పనబాలకృష్ణ గారు ఉన్నారు, అయినా చాలడం లేదు. అంటే నియంతలాగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే గూడూరు లెక్క లేకుండా పోయింది. అంటే వీళ్ళని భయపెట్టాలంటే మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం పుట్టుకురావాలి గూడూరులో. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం పుట్టుకొస్తేనే గూడూరులో మనం మొదలెక్కడ మేము దించడానికి రెడీ అవుతాం. ఖచ్చితంగా మేము అందరినీ ఒక వేదిక మీదకి పిలుచుకొని మేము మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్న తర్వాత భారీగా ఈ ఉద్యమానికి బాధ్యులు ఎవరు అవుతారు అని అంటే ఇప్పుడున్న సీఎం గారే అవుతారు. ఎందుకంటే తిరుపతి జిల్లా కలత్తూరు గ్రామంలో చెరువు కట్ట తెగిపోవడంతో ఏర్పడిన ఘోర విపత్తులో నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 4 కోట్లకు పైగా నిధులతో విస్తృత స్థాయిలో సహాయ చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. 750 కుటుంబాలు కేర్ తీసుకుని మొత్తానికి 3 హ్యాబిటేషన్లు, ఎస్ఎల్పురం అయితే అవ్వచ్చు, పాతపాలెం అయితే అవ్వచ్చు, మన కలత్తూరు అయితే అవ్వచ్చు, కలత్తూరు హరిజన్వాడ అయితే అవ్వచ్చు, ఈ 4 హ్యాబిటేషన్స్ గాను కృషి చేసి ఇంత బాగా చేసినందుకు జిల్లా యంత్రాంగానికి మరియు మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఇక్కడ రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు, దాతలు అయితే అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు చేసిన కృషి హర్షణీయం. ఈ కృషి అన్నట్టు మీ విలేజ్ వాళ్ళు కానీ మా కెరియర్లో ఇది మొదటి పోస్టింగ్లో మాకు ఇలాంటి విపత్తు రావడం కూడా మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటికీ మేము ధన్యులం. మీ అందరికీ సేవలు చేయడం కూడా మేము అందరం ధన్యులం. సో అందుకని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటే దాదాపు అది ఒక 500 మీటర్కి వెళ్ళి కంటైనర్ వెళ్ళిపోయింది సార్. దాని గురించి కూడా మీరు త్వరగా చర్య తీసుకొని తాగునీటి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాము. అలాగే సీసీ రోడ్లు మొత్తం కొట్టుకొని పోయింది. అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా మరమ్మతు చేయండి. అలాగే పాఠశాల భవనాలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. పాఠశాల భవనాలు కూడా పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాము.
అలాగే జీవనోపాధి కింద అలాగే ముఖ్యంగా సార్ ఇప్పుడు మాకు మేము బ్రతుకుతుండేది వ్యవసాయ భూమి. ప్రజెంట్కి వ్యవసాయ భూమి దాదాపుగా 70% కొలాప్స్ అయింది సార్. నెక్స్ట్ ఆవులు, మేకలు, గొర్రెలు ఈ లైవ్ స్టాక్ తో జీవనం సాగిస్తున్నాము, అవి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్ తో బతుకున్నారు, ట్రాక్టర్లు అవి పెట్టుకొని, అవి కూడా పెట్టుకొని పోయింది సార్. కాబట్టి మాకు ముఖ్యంగా జీవనం కొనసాగించడానికి మాకు ఎలాంటి సహాయం లేదు సార్ ప్రజెంట్ కి. మీరు తిరుపతి అంటే పుడిపోతుంది వస్తుంది, కానీ ఆ ఆవులు కానీ ఆ సామాన్లు కానీ ఆ గుడ్లు కానీ కొట్టుకుపోతుంటే అంత భయంకరం అయిపోతుంది. అందుకే కలెక్టర్ గారు చెప్పారు. నేను ఇమ్మీడియట్గా రెవెన్యూ మినిస్టర్ గారికి ఫోన్ చేశాను, కలెక్టర్తో మాట్లాడుతున్నాను అన్నాను. అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడుతో మాట్లాడినాను. సార్ విన్నాను సార్, 670 ఎకరాలు కొట్టుకుని పోయింది, చాలా ప్రమాదకరమైన ప్రమాదం జరిగిందంటే కొంచెం 2-3 రోజులు టైం చూసుకుని వస్తున్నారు. రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడినాను, వాళ్ళు పిఏ ఇచ్చాడు, ఇమ్మీడియట్ నోట్ చేసుకోండి, మంత్రి గారు చెప్పండి, క్యాబినెట్లో ఉంటారు మీరు, ఇది చాలా దారుణం జరిగిపోయింది మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఏమేమి జంతువులు పోయిందో, ఆవులు కానీ మేకలు కానీ అలాగనే బర్రెలు కానీ అవన్నీ కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సస్పెండ్ అయినారు. దాంతోపాటు కలెక్టర్ గారి యొక్క రిపోర్ట్ మీద వాళ్ళు ఇమ్మీడియట్గా రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ కూడా 1 నెల లోపలనే దీన్ని క్లీన్ చేయండి అని అంత ఫాస్ట్గా వచ్చేసింది. ఈరోజు మనం చెప్పినప్పుడు తీసుకొచ్చారు. ఎవరికైనా కూడా ఏ కుటుంబమైనా కూడా పక్షపాతం లేకుండా, ఏ కులాలు మతాలు ప్రాంతాలు కాదు, అందరికి కూడా సమన్వయం చేయాలనేటువంటి కోరిక. ఈ కలెక్టర్ ఉన్నతి కానీ శ్రీనిధి కానీ ఇమ్మీడియట్గా చెకప్ చేసి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక పరంగా మన నిలుపుకోవడానికి, మన బిడ్డలు చదువుకోవడానికి, మన ఇంట్లో ఉండడానికి జీవోపాధి కల్పించినట్లు ఉంటుందని చెప్పి కలెక్టర్ గారిని మనం చేసుకుంటూ చాలా సంతోషం. మనం చూసుకున్నట్టయితే విపత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎప్పుడన్నా విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని దాని నుంచి ఇంకా ఊరిని బాగా చేయాలి. మనము దీన్ని ఎట్లా చూడాలంటే అసలు సమస్య దేనికి వచ్చింది? చెరువు తెగింది. చెరువు కూడా మీ అందరికి తెలిసిందే. నేను ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్తో చెరువు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రోజే వెళ్ళాను. చాలా మందికి తెలుసుండకపోవచ్చు. చెరువు కట్ట తెగిన చోట కూడా చూశాను. నిజంగా చెరువు కట్ట చూసిన తర్వాత తెగిన చోట సుమారుగా 30 మీటర్లు నేను ఎక్కడ అంతలా తెగిన చెరువు కట్టను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. అది వెంటనే 4 కోట్లకి దాని రిపేర్ కోసం కూడా ప్రభుత్వానికి పంపించి కూడా 2 వారాలు అయిపోయింది. వచ్చే నెల రోజుల్లో కూడా ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ అవుతుంది. చెరువు కట్టను కూడా పూర్తిగా పునరుద్ధరించి ఏదైతే కల్జులు ఉన్నాయో, లేదంటే మనకి మళ్ళీ మధ్యలో 4-5 గ్రామాలు వస్తాయి, ఎస్ఎల్పురం కానీ తర్వాత హరిజనవాడ, ఇది కలత్తూరు వస్తుంది. వీటన్నిటి కూడా ఛానల్స్ కూడా దాంట్లో ప్రపోజ్ చేశాను. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఫ్యూచర్లో ఆ చెరువు కట్టను కూడా ఖచ్చితంగా 4 కోట్ల రూపాయలు పెట్టి వాటిని బాగా చేస్తాం అనేది కూడా మీ అందరూ ముందు సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా ఇంటి స్థలాల గురించి ఆ రోజు కూడా అడిగారు. ఆ రోజు ఎంత జరిగినా కూడా అందరూ భయం ఏంటంటే మళ్ళీ ఇలాంటిది వస్తే మేము ఈ ఊరంతా అయిపోతుంది అనుకున్నారు. ఖచ్చితంగా ఏం జరగకుండా చూసుకుంటాను. కానీ ఇంటి స్థలాలు మీకు కేవీపురం మండల హెడ్ క్వార్టర్లో స్థలం ఉంది, అక్కడ వీలైనంత వరకు ఇస్తాము. లేదు ఆల్టర్నేట్ ఇంకేదన్నా అది కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత 3 సెంట్లు లెక్కన ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఖచ్చితంగా జరిగినప్పుడు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సెక్రటరీలు అందరూ కూడా నాతో 5-10 సార్లు మాట్లాడారు. ఏమైంది, ఏమేం జరిగిందో చెప్తాను, ఆ తర్వాత నాకు ఈ కావాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. మీరు ఈ ఊర్లో ఎవరెవరైతే పశువులు చనిపోయిన వాళ్ళు ఉన్నారో, గొర్రెలు చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాటందరికి కూడా పశువులకి నాకు తెలిసి 40,000 రూపాయలు ఒకదానికి, అంతేనా? ఒకదానికి 40,000 రూపాయలు. 50,000 రూపాయలు వచ్చి ఆవుకి. ఏదైతే 3 ఏళ్ల లోపు ఉన్నటువంటి దూడ ఉందో దానికి 20,000 రూపాయలు. సంవత్సరం లోపు ఉన్న దానికి దూడకి 10,000 రూపాయలు. మళ్ళీ ఎద్దుకి 40,000 రూపాయలు. బరగొడ్లకి ఒక
ఒక్కొక్క దానికి చనిపోతే 50,000 రూపాయలు. చిన్నవి ఏవైతే ఉన్నాయో మన 3 సంవత్సరాల లోపు దానికి 20,000 రూపాయలు. అదేవిధంగా బుల్ అంటే మన ఎద్దుకి 20,000 రూపాయలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేకలకి గొర్రెలకు కానీ ఒక్కొక్క దానికి 7,500 లెక్కన చనిపోయిన వాటికి. అదేవిధంగా కోళ్ళకు ఒక్కొక్క దానికి 100 రూపాయల లెక్కన. ఇట్లాగా సుమారుగా 625 చనిపోయిన జంతువులకి మనము 1,20,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 1,20,00,000 రూపాయలు ఈ ఊరు వాళ్ళకి మాత్రమే. మనము సుమారుగా 18,000 రూపాయలు, 18,500 రూపాయలు ఎకరానికి, అంటే హెక్టార్కి 47,000 రూపాయలు, సుమారు 50,000 రూపాయలు హెక్టార్కి అది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా వ్యవసాయం ద్వారా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా 1,10,00,000 రూపాయలు ఇది ప్రభుత్వానికి పంపించి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయిస్తాము. ఇవన్నీ కూడా కలెక్టర్ జిల్లా రమేష్ గారిని స్టేజ్ మీద రాజారు కోరుతున్నాము. సన్మాన సభ, ఎందుకంటే మన ఊరిలో వీళ్ళుండే కష్టపడి అన్ని విధాలుగా సహాయాలు అందించినందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బాధితులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అనే నినాదంతో కోట మండలం విద్యానగర్లో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన పలువురు ప్రజా సంఘాల నాయకులు. గూడూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ప్రజలతో కలిసి భోజనాలు చేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.